సిటీ ఇంత పెద్ద సిటీలో మీరు ఈ పొట్టేళ్ల ఫామ్ 10 ఏళ్ల నుంచి చేస్తున్నారంటే ఒకటి పిల్ల కాస్ట్ పెరిగింది, రెండోది దానా ఖర్చు పెరిగింది. దానివల్ల వర్కౌట్ అవ్వడం అనేది కష్టం అనేది మీరు లాస్ట్ టైం మీరు వేసిన దానా కంటే కూడా దీని ఖర్చు తక్కువ ఉంది. అందుకు ఇది తక్కువ ఉంది. ఆమెండికి ఇది టీఎంఆర్ అని చూస్తుంది. సో మా ఫ్రెండ్ దగ్గర పోయి ఒక 2 రోజులు ఎత్తుకొని వచ్చింది. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరే, మనం అడ్రస్ ఎక్కడున్నా అన్న? అన్న ఇది పెద్దబడాపురము. నా పేరు వచ్చి సుబ్రహ్మణ్యని. పెద్దబడాపురంలో టీవీ సర్కిల్లో నాయనప్పగూడెం అనే డిస్టిక్ ఏం వస్తుంది? ఇది బెంగళూరు రూరల్. బెంగళూరు రూరల్లో ఉన్నాము. సిటీలో అనుకోవచ్చు. సిటీ ఇంత పెద్ద సిటీలో మీరు ఈ పొట్టేళ్ల ఫామ్ 10 ఏళ్ల నుంచి చేస్తున్నారంటే అసలు చాలా గ్రేట్. 5 పిల్లలు 6 పిల్లలు ఎత్తుకొని వచ్చింది. ఫస్ట్ బ్యాచ్ 6 పిల్లల్ని ఎత్తుకొని వచ్చింది. 6 పిల్లలకి ఒక పిల్లలకి 6,000 5,000 సిక్కి ఒక 150 పిల్లలు ఎత్తుకుంది. ఫస్ట్ బ్యాచ్ అనుకోవచ్చు. 150. ఫస్ట్ 6 పిల్లలు ఆమెకి 160 పిల్లలు 120 వేస్తే ఎడ్సిస్తుంది. సెకండ్ గ్యాప్ లేదో 2 బండిలు వచ్చి ఎత్తుకొని వచ్చింది. సో మనం సిటీలో ఉన్నాం. మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఏదైతే 10 సంవత్సరాల నుంచి పీరియడ్ మీరు చేస్తున్నారో ఫీడ్ ఎలా చేస్తున్నారు? మెయిన్ మాట ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఫీడ్. ఈ సిటీలో మీకు గడ్డి వేసి నాటి చేయాలంటే అది అయ్యే పని కాదు. సో మీ ప్రాసెస్ డే 1 నుంచి ఇప్పుడు దాకా ఎలా ఉందన్న? గడ్డి నాటాలా, దాన్ని గడ్డి కోసుకొని రావాలా, చాప్ చేయాలా, ఇవన్నీ చేయడం ఇష్టం లేదు. మళ్ళీ ఫార్మింగ్ అయితే చెయ్యాలా, కానీ గడ్డి పెంచను, గడ్డి కొయ్యను, అది చాప్ చేయడం లేబర్ లేదు. మీరు చేసే విధంగా చాలా మంది చేయాలనేది ఆలోచన ఉంది. 3-4 వర్షాలు అయింది. మేపే వేసేలేదు. మేపే వేసేలేదు, బరే తిండిలోనే మేపేది. దీని మీద తిండి దానాలు బరే దానాలు వేస్తా ఉండేది. మేపు అనేది ఇచ్చలేదండి. ఒక 2 నెలల 3 నెలల ఇంత ఈ టీఎంఆర్ అంతా వచ్చింది. ఆంధ్ర అది బాగుంటుంది. ఇది వేస్తా ఉన్నానండి. 10 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎండు మేత మీదే, అంటే దానాల మీదే ఫామ్ రన్ చేస్తున్నారు. అవును. అంటే ఆ పిల్ల సెలక్షన్ ఎలా ఉండాలా, మీరు తీసుకునేది ఎలా ఉంటుంది, ఎవరైనా తీసుకోవాలంటే ఎలాంటివి తీసుకోవాలంట? ఆ పిల్లలు సొంత పోతాం కదా, సొంతలో చూస్తాం. పిల్లలు బాగా పాలు తాగేయాల. పాలు తాగి మంచి గ్రోత్ వస్తున్నది. ఆ గ్రోత్ పిల్లలు ఎత్తుకొని వచ్చి ఇట్లా అట్లే మేపేస్తే అదే గ్రోత్ అనేది పెద్దవైంది. సో ఆ టైంలో మీరు అమ్మే టైంలో బ్యాచ్ లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది? మీరు ఇప్పుడు దాకా చేస్తూ వస్తున్నది 40, 42, 38. 38 దాకా రీచ్ అవుతా ఉంది. 38 ప్లస్. సో వ్యాక్సిన్ షెడ్యూల్ ఎలా ఉందన్న? ఒక వ్యాక్సిన్ అవుతుంది. పిపిఆర్ లేకపోతే ఈటీ, గ్లూటెన్ ఇట్లా వేస్తాయి. సీజన్లో యావత్ కావాలో అది వేస్తాం. మనం ఒక బ్యాచ్ మేపితే అంటే చాలు, మాకు 8 లక్షలు 10 లక్షలు లాభాలు వస్తాయి. పిల్ల మీద 5-6 వేలు అంటే 180 పిల్లలు అంటే ఇవాళ 600 పిల్లలు సక్తూ ఉంటాను. దుబ్బులు వచ్చేలేదు. ఇదేనన్నా దానాలు పెరిగాయి అంటారా, లేదంటే డిసీజెస్ పెరిగాయి అంటారు? ఎందుకు వల్ల అంత మారిపోయింది అంటారు? ఏమైంది, జన్లో రేట్ జాస్తి అయిపోయింది. ఫీడ్ మాకు ఆడ జన్లో 10 రూపాయలు ఒక కేజీ సే జన్లో 10 సంవత్సరాల క్రితం 10 రూపాయలు. ఇప్పుడు 34 రూపాయలు వచ్చారు. ఒకటి పిల్ల కాస్ట్ పెరిగింది, రెండోది దానా ఖర్చు పెరిగింది. దానివల్ల వర్కౌట్ అవ్వడం అనేది కష్టం అనేది మీరు చెప్పారు. అవును. ఇప్పుడు ప్రస్తుతానికి టీఎంఆర్ వేస్తున్నారు. సో ఇది బెటర్ ఆప్షన్ ఉంది నాకు దానా మీద అనేసి చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా వచ్చేటప్పటికి మనకు టీఎంఆర్ యూజ్ చేస్తున్నారు. ఇది ఆంధ్ర వైపు నుంచి. లాస్ట్ టైం మీరు వేసిన దానా కంటే కూడా దీని ఖర్చు తక్కువ ఉంది. అందుకు ఇది తక్కువ ఉంది. దానాల తక్కువ ఉన్నాయి. టీఎంఆర్ అంతా వచ్చింది. ఇదేమి ఫైన్ ఐటమ్. ఇదేమి అంతా లో ఐటమ్ ఏం లేదు, ఫైన్ ఐటమ్ ఇది. ఈ ఐటమ్ వేస్తా ఉన్నాను, పిల్లలు బాగా వస్తూ ఉన్నాయి. కంపెనీ వాళ్ళు చెప్పిన లెక్క అన్న వాళ్ళంతా ఒక కేజీ చెప్పిండారు. 1 కిలో 20 kgs లైవ్ వెయిట్ ఉండే పిల్లకి 1 కిలో వేయచ్చు ఒక రోజుకి. టీఎంఆర్ దానా మీద పూర్తిగా పొట్టేళ్ల పెంపకం అనేది చేయవచ్చు అన్న? ಇವಾಗ ಇದು ಟಿಎಂಆರ್ ಅಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಬ್ಯಾಚ್. ಟಿಎಂಆರ್ ಅಲ್ಲಿ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಟಿಎಂಆರ್ ಒಂದು ರೌಂಡ್ ಟಿಎಂಆರ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. 100% ಸಕ್ಸಸ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. వేరే ఫీడ్ ఏం వేయటం లేదు. ನಿನ್ನೆ ಸದ್ಯಕ್ಕೆ ಯಾವುದು ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಬರೀ ಟಿಎಂಆರ್ ಆಗ್ತಾ ಇದೆ. వాటర్. ಹೌದು.